రాజయ్యాపురం అనే గ్రామంలో రాజయ్య అనే వ్యాపారి ఉండేవాడు. రాజయ్య చాలా మంచివాడు. తన భార్య శాంతమ్మతో కలిసి జీవనం కొనసాగించేవాడు. శాంతమ్మ, ఇవాళ దుకాణంకి వెళ్ళాలి, సద్ది ఏమైనా కట్టిస్తావా? ఈరోజు వాతావరణం చూస్తుంటే వర్షం పడేలా ఉందండి. చక్కగా ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవచ్చు కదా. శాంతమ్మ, గత వారం రోజుల నుండి ఇంటి పట్టునే ఉన్నా కదా, ఇలానే ఉంటే నా వ్యాపారం గట్టెక్కుతుంది. నేను చెప్పింది ఎలాగో మీరు వినరు. సరే, సర్ది కట్టిస్తాను, జాగ్రత్తగా వెళ్ళిరండి. సరే అని రాజయ్య దుకాణానికి బయలుదేరుతాడు. ఇదిగోండయ్యా నీ సరుకులు, మొత్తం కలిపి 20 రూపాయలు అయ్యింది. అలా ఇంటికి బయలుదేరుతాడు. మార్గమధ్యంలో తన బాల్యమిత్రుడైన మనోజ్ కనిపిస్తాడు. మనోజ్ చాలా పేదవాడు. తనకి ఒక అమ్మాయితో పెళ్లి నిశ్చయం అవుతుంది. ఏరా మనోజ్, ఈ సమయంలో ఎక్కడికి బయలుదేరుతున్నావు? నీ దగ్గరికే బయలుదేరాను రాజయ్య. నీతో ఒక చిన్న పని పడింది. అవునా, చెప్పు మనోజ్, ఏం పని పడిందో? ఏం లేదు రాజయ్య, నాకు ఈ మధ్య పెళ్లి కుదిరింది, కొంచెం డబ్బు అవసరం, నువ్వేమైనా సాయం చేస్తావని ఇలా వచ్చాను. ఈ పెళ్లికి అయ్యే మొత్తం డబ్బు నేను సర్దుబాటు చేస్తాను, నువ్వేం దాని గురించి దిగులు చెందకు. అలా రాజయ్య మనోజ్తో మాట్లాడి ఇంటికి బయలుదేరుతాడు. బీరువాలో డబ్బు ఎంతుంది? మొత్తంగా 10,000 రూపాయల వరకు ఉండొచ్చండి. ఎందుకని ఇలా అడుగుతున్నారు? మన దుకాణంకి కావాల్సిన సరుకుల దిగుమతికి ముందుగానే డబ్బు చెల్లించాలి. ఆ డబ్బు సంచి ఇలా తీసుకునిరా. అలా డబ్బుల సంచిని తీసుకొని దిగుమతి చేసే వ్యాపారి దగ్గరికి బయలుదేరుతాడు. ఏం రాజయ్య, చాలా రోజుల తర్వాత వచ్చావు, వ్యాపారం అది బాగానే జరుగుతుందా? శంకరయ్య గారు, వ్యాపారం అది బాగానే జరుగుతుందయ్యా. నా దుకాణంకి కావలసిన సరుకులకి డబ్బు మొత్తం ఇందులో ఉందయ్యా. అలాగే రాజయ్య, నాకు కొంచెం సమయం ఇవ్వు. అలా అక్కడి నుంచి ఇంటికి బయలుదేరుతాడు. కాసేపటికి తన మిత్రుడైన మనోజ్ అక్కడికి చేరుకుంటాడు. రాజయ్య, 2 రోజుల్లో పెళ్లి వాళ్ళు వస్తున్నారు, నేను అడిగిన డబ్బుల విషయం ఏమైనా సర్దుబాటు అయ్యాయా అని రాజయ్యని అడుగుతాడు మనోజ్. దానికి రాజయ్య ఇలా సమాధానం ఇస్తాడు. మనోజ్, దుకాణంలో సరుకులన్నీ అయిపోయాయి. గత వారం రోజుల నుండి దుకాణం కూడా సరిగ్గా తెరవలేకపోయాను. ఇందాకే ఉన్న డబ్బంతా సరుకులు ఇచ్చే వ్యాపారి దగ్గరికి వెళ్ళి ఇచ్చి వచ్చాను. అదేంటి రాజయ్య అలా అంటున్నావు? నా పెళ్ళికి డబ్బులు అవసరం ఉన్నాయని చెప్పాను కదా, నాకు ఇస్తా అని కూడా మాటిచ్చావు కదా. సరే మనోజ్, నువ్వేం భయపడకు. నీకు కావలసినంత డబ్బు 2 రోజుల్లో సమకూరుస్తాను, వచ్చి తీసుకెళ్ళు. సరే రాజయ్య అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతాడు మనోజ్. ఏవండి, మన దగ్గర ఉన్న డబ్బులు మొత్తం సరుకులకి ఇచ్చాం కదా, మరి మీ మిత్రుడికి ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు? నేను కూడా అదే ఆలోచిస్తున్నా శాంతమ్మ. ఎవరి దగ్గరైనా అప్పు తీసుకొని ఇద్దాం అనుకుంటున్నా. నువ్వేమంటావు? మీ ఆలోచన బాగానే ఉంది, కానీ అంత మొత్తం అప్పుగా ఇచ్చేవాళ్ళు ఎవరున్నారండి? నేను కూడా అదే ఆలోచిస్తున్నా శాంతమ్మ. మరి ఇప్పుడు అప్పు కోసమని ఎక్కడికని తిరుగుతారండి? మన ఊరిలో ఆ నాగరాజు లేడు, అందరికీ వడ్డీలకి అప్పులు ఇస్తాడు. వాడి దగ్గరికి వెళ్ళి అడుగుతాను. ఏంటండి, పోయి వాడి దగ్గర తీసుకుంటారా? అసలే వాడు మంచివాడు కాదు, తప్పుడు లెక్కలు కడతాడండి. అలా ఏముండదులే శాంతమ్మ. మన సరుకులు రాగానే వాటిని అమ్మి మొదటిగా అతని అప్పు చెల్లించేద్దాం. అలా అని చెప్పి అక్కడి నుండి నాగరాజు దగ్గరకు బయలుదేరుతాడు. అయ్యా, కిందటి పొలం చేతికి రాలేదు, వరదల్లో మొత్తం కొట్టుకుపోయింది. ఇప్పుడు చేతికి రావాల్సిన పంటేమో మొత్తం నాశనం అయ్యింది. మీరే దయతలిచి ఒక 100 రూపాయలు అప్పుగా ఇప్పించగలరు. ఇప్పుడు 100 రూపాయలు అంటే నా దగ్గర లేవు. ఇప్పటికే నేను నీకు చాలాసార్లు అప్పు ఇచ్చాను. ముందు దానికి వడ్డీ చెల్లించు, ఆ తర్వాత అడిగిన డబ్బుని నేను ఇవ్వగలను. అలా అనకండి అయ్యా, ఈసారికి పంట చేతికి రాగానే డబ్బు మొత్తం చెల్లించేస్తాను. ఈసారికి నన్ను నమ్మండి అయ్యా. సరే అయితే ఈసారికి ఇస్తాను. చెప్పిన సమయానికి డబ్బులు చెల్లించకపోతే నీ పొలాన్ని లాగేసుకుంటాను, ఇప్పుడే చెప్తున్నా. అలాగే అయ్యా, మీ ఇష్టం. ఎలా ఉన్నావు నాగరాజు? నాకు ఒక చిన్న సహాయం చేయగలవా? చెప్పు రాజయ్య. నాకు ఒక 3,000 రూపాయలు అప్పుగా కావాలి నాగరాజు. వడ్డీతో సహా నెల తిరగకన్నా ముందే నీ అప్పుని చెల్లించేస్తా. అంత మొత్తంగా అంటే
నేను ఇవ్వలేను రాజయ్య. నాకు ఊరికే ఏమి ఇవ్వకు నాగరాజు, బదులుగా నా పొలం తాకట్టు పెట్టుకో. ఇదిగోనయ్యా, నిన్ను నమ్మి ఇంత మొత్తం డబ్బు అప్పుగా ఇస్తున్నాను. నీ పొలం కాగితాలు నాకు వద్దు. 2 వారాలు గడువు ముగిసేసరికి డబ్బు చెల్లించు, లేకపోతే నేను పెట్టే షరతుకు ఒప్పుకో. 2 వారాల గడువుకు ఒక్కరోజు దాటినా నీ శరీరం నుండి పావుచేరు మాంసం కోసి ఇవ్వాలి. సరే నాగరాజు, నీ ఇష్టం. అలా రాజయ్య నాగరాజు దగ్గర డబ్బుని తీసుకుని తన ఇంటికి చేరుకుంటాడు. ఏంటండి ఇంత ఆలస్యంగా వచ్చారు? వెళ్ళిన పని సవ్యంగానే జరిగిందా? నాగరాజు దగ్గర అప్పు తీసుకున్నారా? కొన్ని నీళ్ళివ్వు శాంతమ్మ, నీకు తీరిగ్గా చెప్తాను. అలాగేనండి. ఒక షరతు పెట్టాడు శాంతమ్మ. 2 వారాల్లో అప్పు చెల్లించకపోతే నా శరీరం నుండి పావుచేరు మాంసం తీసుకుంటా అన్నాడు. ఏంటండి ఇదంతా? మీరెందుకని ఆ షరతుకు ఒప్పుకున్నారు? ఏంటి శాంతమ్మ, చిన్న పిల్లలా భయపడతావు? ఎలాగో మన దుకాణంలో సరుకులు అమ్మి అతని అప్పు తీర్చిద్దాం. అలాగేనండి. అలా మరుసటి రోజు రాజయ్య ఆ డబ్బుని తీసుకుని మనోజ్కి ఇవ్వడానికి బయలుదేరతాడు. ఎలా ఉన్నావు రాజయ్య? నేను బాగున్నా మనోజ్. ఇదిగో ఈ డబ్బుని తీసుకో, నీ పెళ్ళికి తీసుకొచ్చాను. ధన్యవాదాలు రాజయ్య. అలా రాజయ్య ఇచ్చిన డబ్బుతో మనోజ్ పెళ్లి ఘనంగా జరుగుతుంది. కొన్ని రోజులు గడుస్తాయి. రాజయ్య వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు. ఇలా సాగుతుండగా 2 నెలలు గడుస్తాయి. రాజయ్య డబ్బు తీసుకుని నాగరాజు దగ్గరికి బయలుదేరుతాడు. రా రాజయ్య, నీకోసమే ఎదురు చూస్తున్నాను. తీసుకో నాగరాజు, నీ డబ్బుని మొత్తంగా తీసుకొచ్చాను. నేను చెప్పిన గడువుకి నువ్వు 2 రోజులు ఆలస్యం చేశావు. నాకు నీ డబ్బు వద్దు. నీ శరీరం నుంచి పావుచేరు మాంసం కావాలి. ఈ షరత్తు నీకు ముందే చెప్పాను రాజయ్య. రాజయ్య నాగరాజు మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి మనోజ్ వస్తాడు. మనోజ్ అక్కడి పరిస్థితి అర్థం చేసుకుని ఇలా అంటాడు. చూడు నాగరాజు, రాజయ్య ఆ రోజు అలాంటి పరిస్థితి వల్లనే ఆ షరతులు ఒప్పుకుంటాడు. అలా అని నువ్వు అదే ఇప్పుడు కావాలనడం న్యాయం కాదు. షరతు పెట్టాక అవి తీర్చాల్సిందే. నేను అప్పు ఇచ్చేటప్పుడే అతనికి షరతు పెట్టాను కాబట్టి ఆ షరతును పాటించాల్సిందే. మీరు పాటించలేదు కాబట్టి ఊరి పెద్ద సర్పంచ్ గారి దగ్గర తేల్చుకుందాం. రాజయ్య తనకు జరిగింది మొత్తం గ్రామ పెద్దతో చెబుతాడు. ఆ తరువాత నాగరాజు తన షరత్తు గురించి చెప్తాడు. ఇదిగోనయ్యా, నిన్ను నమ్మి ఇంత మొత్తం డబ్బు అప్పుగా ఇస్తున్నాను. నీ పొలం కాగితాలు నాకు వద్దు. 2 వారాలు గడువు ముగిసేసరికి డబ్బు చెల్లించు, లేకపోతే నేను పెట్టే షరతుకు ఒప్పుకో. 2 వారాల గడువుకు ఒక్కరోజు దాటినా నీ శరీరం నుండి పావుచేరు మాంసం కోసి ఇవ్వాలి. రాజయ్య ఇలా అంటాడు. చూడండి సర్పంచ్ గారు, మీరే మాకు న్యాయం చెప్పండి. నాగరాజు, నీ షరతు నాకు అర్థమయ్యింది. సరే, అలాగే తీసుకో. శరీరం నుంచి పావుచేరు మాంసం మాత్రమే తీసుకో. ఒక్క రక్తపు చుక్క కూడా కింద పడకూడదు. అయ్యా సర్పంచ్ గారు, ఏంటండి అలా అంటారు? ఒక రక్తం చుక్క కూడా కింద పడకుండా ఎలా మాంసం తీసుకోవడానికి అవుతుంది? నువ్వే కదా నాగరాజు చెప్పావు, రాజయ్య శరీరంలో నాకు పావుచేరు మాంసం మాత్రమే కావాలి అని. అలా అని రక్తం కూడా అడగలేదు. కాబట్టి తీసుకుంటే పావుచేరు మాంసం తీసుకో, లేదంటే నీకు డబ్బు మాంసం 2 రావు. అలా సర్పంచ్ గారు అన్న తర్వాత నిరాశతో నాగరాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చివరికి ఇక్కడ న్యాయం మాత్రమే గెలుస్తుంది. నాగరాజు చేయాలనుకున్న కీడు అతనికే నష్టం చేకూరుస్తుంది. అలా అతనికి డబ్బు రాలేదు, పావుచేరు మాంసము రాలేదు. చూసారా, ఈ కథ నుంచి మనం ఏం నేర్చుకున్నామంటే, ఎవరికైనా మనం కీడు చేయాలని చూస్తే అది మనకే నష్టం చేకూరుస్తుంది. మీకు ఈ కథ గనుక నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.